హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందనా చిటా రెడ్డిస్ ఛానల్. నేను ఈరోజు పన్నీర్ అండ్ చనా ఒక మసాలా కర్రీ ఏదైతే ఉందో అది చేయబోతున్నాను అనమాట. సో దీనికోసం నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని, అలాగే 2 చిల్లీ ఏదైతే ఉందో దాన్ని, అలాగే కరివేపాకు, నెక్స్ట్ కొంచెం అంత జీలకర్ర ఏదైతే ఉందో వీటన్నిటిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా దాన్ని తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే చనా ఏదైతే ఉందో ఉడకబెట్టిన అంటే నానబెట్టి ఉడకబెట్టిన చనా ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకొని దాన్ని ఒక పౌడర్గా తీసుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, కన్సిస్టెన్సీ రావడం కోసం అనమాట. రైట్, అలాగే పన్నీర్ ఏదైతే ఉందో చిన్న చిన్న క్యూబ్స్గా చేసేసుకొని దీంట్లో పసుపు, కారం, ఉప్పు కొంచెం వేసేసి కలిపెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న బంచ్ ఆఫ్ కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ చనా ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పన్నీర్ ఏదైతే ఉందో దీన్ని మనము ఫ్రై చేసుకోవడం కోసమని చిన్నది ఏంటంటే బటర్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత కర్రీ కోసం అనేసి లవంగ, నెక్స్ట్ చెక్క, నెక్స్ట్ అంటే మీన్స్ దాల్చిని, నెక్స్ట్ ఇలాచి, కొంచెం కసూరి మెతి, అండ్ ఇది వచ్చేసి మీకు తెలిసిందే బగారా ఆకు ఏదైతే ఉందో. అలాగే కొంచెం నేను టమాటో ఏదైతే ఉన్నాయంటే ఒక 2 టమాటోస్ తీసేసుకొని దాన్ని అలాగే ప్యూరీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో రెడీ టు ప్రాసెసింగ్ అనమాట. సో నేను ఇందులో ఫస్ట్ ఏంటంటే గిన్నె పెట్టేసుకొని దాన్ని వేడైపోయిన తర్వాత ఒక 3 స్కూప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లో నేను పన్నీర్ కోసం ఏదైతే ఫ్రై చేసుకోవడం కోసం బటర్ పెట్టుకున్నానో ఆ బటర్ కూడా చిన్న పీసెస్ అందులో వేసాను అనమాట. సో ఇప్పుడు ఇది కలిపేస్తాను. సో ఆయిల్ హీట్ ఎక్కేసింది. మీడియం ఫ్లేమ్లో నేను ఏం చేస్తానంటే ఫ్రై చేసుకుంటాను. కొంతమంది ఏంటంటే వీటిని పచ్చిగానే వాడతారు, బట్ నేను కొంచెం స్లైట్లీ దాన్ని ఏం చేస్తానంటే ఫ్రై చేసుకుంటాను అనమాట. యా ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయింది. సో నేను దీన్ని తీసేస్తున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడాను అదేంటంటే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది, కాబట్టి నేను ఇంకా దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను పన్నీర్ ఏదైతే ఉందో ఫ్రై చేసుకున్నది అది పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ మనం కచ్చాపచ్చాగా చేసుకున్న అంటే మిక్సీ వేసేసుకున్న ధనియా, నెక్స్ట్ ఇలాచి, లవంగ అండ్ బగారా ఆకు ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను. దాని తర్వాత నేను కచ్చాపచ్చాగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేస్తున్నాను. ఎక్కువగా హీట్ చేసేస్తే మొత్తం కూడా మాడిపోతాయని చెప్పేసి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఇంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నాట్ ఏ టీ స్పూన్, ఇట్స్ ఏ టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఏదైతే ఉందో దాన్ని పెట్టేస్తున్నాను. ఇంకా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయిన తర్వాత నేను ఆల్రెడీ టమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఏం చేస్తానంటే ఇందులో ఉప్పు, పసుపు, కారం వేస్తానన్నమాట. అది మనకి ఎంత టేస్ట్ సరిపోతుందో అంతగా మనం వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఒక చిన్న పించ్ ఆర్ 2 pinches ఆఫ్ పసుపు, అలాగే 1.5 సాల్ట్ ఏదైతే ఉందో ఇది వేసేసాను. దీంట్లోనే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి మనము దంచి వేసేసాం కాబట్టి మన కారం ఏదైతే ఉందో అది మీరు టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. మీకు ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మొత్తం కలిపేసేస్తాను. ఒకసారి యూనిఫామ్గా కలిపేసేసి అందులో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని మనం లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది బుడగలు వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ దీంట్లో నేను చనా ఏదైతే ఆల్రెడీ సోక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నానో 1 కప్పు చనా మొత్తం ఇందులో వేసేస్తున్నాను.
దీంతో పాటు ఏంటంటే ఆల్రెడీ నేను ఏదైతే మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నానో ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను పేస్ట్ లాగా. సో దీన్ని మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మన కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేసేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, బుడగలు బుడగలుగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. మీరు చూస్తూ ఉండుంటారు ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఎందుకు ఉన్నాయి అనేసి అని. నేను ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నేను దీన్ని అంటే మీన్స్ కర్రీ ఏదైతే ఉందో దాన్ని మసాలా రైస్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకొని తినడానికి, అలాగే చపాతీలోకి కర్రీ బాగుంటుంది కదా అందుకనేసి అని చెప్పేసి మసాలా రైస్లోకి చూడండి ఒకసారి మసాలా రైస్ కూడా అలా పక్కన పెట్టాను అనమాట. మసాలా రైస్కి అట్ ద సేమ్ టైం ఈ కర్రీకి రెండింటికి కూడా పోయింది. ఓకే, దీంట్లోకి నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొంచెం గరం మసాలా ఏదైతే ఉందో ఒక చిన్న స్పూన్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పుల్లగా కావాలి అని అంటే ఒక లెమన్ ఏదైతే ఉందో ఆ లెమన్ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత నేను దీని మీద కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో దీన్ని వేసేసుకుంటున్నాను. ఓకే, అండ్ కసూరి మేతి తీసుకున్నాం కదా ఆల్రెడీ మనము, దాన్ని కూడాను కొంచెం అంతా నలుపుకొని వేసేసి ఒక్కసారి ఇది కలిపేసేసుకుంటున్నాము. ఓకే, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో వేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోమాకండి. ఓకే, దీన్ని సర్వ్ చేసినాక మళ్ళీ మీకు ఒకసారి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఎందుకు బాయ్?